వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో విజయనగరంలో తీగలాగితే సికింద్రాబాద్ బోయిగూడ కల్రంగ్ కాలనీలో డొంక కదిలింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మానవ బాంబులు హైదరాబాద్లో బాంబు పేల్వడానికి ప్రయత్నాలు సాగిస్తూ అండ్ ఇక్కడ ఒక టీంని రెడీ చేసుకుంటూ విజయనగరంలో దానికి సంబంధించిన రిహార్సల్స్ ప్రాక్టీస్ చేసుడు షురూ చేశారు. సో అక్కడ వాళ్ళకి దొరికిన తర్వాత సో అక్కడ ఉండే ఒక 20 మందిని గ్రూప్ తయారు చేసిండ్రు. సో ఆ గ్రూప్లో వన్ ఆఫ్ ద మెంబరు ఇక్కడ అని చెప్పి పట్టుకొని పోవడం జరిగింది. సో ప్రజెంట్ మనం వాళ్ళ ఇంటిని చూస్తున్నాం కదా. సో ఇందులోనే సమీర్ ఉండేది. సమీర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు, వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ మదర్తో పాటు ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఎప్పుడైతే సమీర్ని అదుపులోకి తీసుకుర్రు పోలీసులు, ఆ తర్వాత నుంచి ఇక్కడ ఉండే కుటుంబ సభ్యులు ఒక రోజు ఉన్నారు, ఆ తర్వాత నుంచి మాయమయ్యే పరిస్థితి. సో ఇక్కడ ఒక పేపర్ కూడా రాసి పెట్టారు. సో అది చూడండి ఒకసారి. సబ్ న్యూస్ ఛానల్స్ హమ్ హాస్పిటల్ జా రహే హే అని చెప్పి ఒక న్యూస్ పేపర్ ఇన్ఫర్మేషన్ కోసం అని ఒక పేపర్ రాసి వదిలేసి పెట్టిన పరిస్థితి. సో ఒక్కసారి మనం ఇక్కడ వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఎట్లా ఉండే వీళ్ళ పరిస్థితి అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఉంటుండే అనేది కూడా ఒక్కసారి బస్తీ వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా, రూమ్ అయితే లాక్ చేసింది. సో ఇక్కడ ఉండే సమీర్ని పట్టుకోవడానికి పోలీసులు కష్టపడిననే చెప్పొచ్చు. ఎందుకంటే సిరాజ్ ఎవరైతే మనకి విజయనగరంలో పట్టుబడ్డాడో ఆ సిరాజ్ ఫోన్ కాంటాక్ట్స్ ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు వెతకడం స్టార్ట్ చేసిర్రో, సిరాజ్ని అదుపులోకి తీసుకొని ఆయనను విచారించడం ప్రారంభించారు. సో ఆ విచారించిన క్రమంలో ఒకటి కాదు, ఇద్దరు కాదు, దాదాపు 20 మందితోటి ఒక గ్రూప్ ఫామ్ చేసిర్రు అనేది తెలిసింది. సో ఆ 20 మందిలో 10 మందిని ఇప్పటికే తీసుకున్నారు. 11వ వ్యక్తి ఇక్కడ ఇప్పటివరకు మనం ఇంటి దగ్గర చూసినాం కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారంట. అది కంప్లీట్ క్లియర్ పిక్చర్. ఎందుకంటే 16th ఆయన అరెస్ట్ చేసిండ్రు, 17th 18th 2 రోజులు ఫ్యామిలీ మెంబర్స్ ఉండే. ఆ తర్వాత నుంచి ఎవరు ఎక్కడ పేరో తెలియదు, ఆ స్టిక్కర్ మాత్రం 2 రోజులుగా ఉంటుంది. సో ఇక్కడ బస్తీ వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ప్రయత్నం ఎందుకంటున్నానంటే దీనిపైన రెస్పాండ్ అవుతారో లేదని నాకైతే తెలియదు. సో అందుకని ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉండేది అండ్ మెయిన్గా ఈ కాలనీ వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని ఇక్కడ ఉండొద్దు, ఖాళీ చేయించాలని గత 2 రోజుల క్రితం కూడా ఒక డిమాండ్స్ అనేవి కూడా వినిపించినాయి. సో అందుకని ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరేందక్క? ఇక్కడనే ఉంటారా మీరు? ఇక్కడనే ఉంటారు. సరే, ఏంది ఈ సమీర్ ఇష్యూ తెలిసిన తర్వాత ఏమనిపించింది అసలు మీకు? మా ఆయన అయితే సైలెంట్గా ఉంటుండే, గమ్మున వచ్చి బండి పెట్టిపోతుండే, మళ్ళీ డ్యూటీకి వెళ్ళేటప్పుడే మళ్ళీ బండి తీసిన అంత మాత్రమే తెలుసు. ఇక్కడ ఎవరితో ఏం ఎవరితో మాట్లాడి సైలెంట్ ఉంటుండే. అసలు ఇక్కడ ఎవరితో సంబంధాలే లేవు. ఎవరైనా వచ్చిపోయే వాళ్ళ ఆయన రూమ్ అంటే మాకైతే తెలియదు, మేము లోపల ఉంటాము, ఎవరు వచ్చింది లేదు తెలియదు. అక్కడ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి కావచ్చు, మానభంగుల తయారీలో ఈయన కూడా ఒక వన్ ఆఫ్ ద మెంబర్. ఇట్లాంటి విషయాలన్నీ తెలిసిన తర్వాత ఏమనిపించింది? భయం వేస్తుంది. అది నేను నమ్మలేకపోతున్నాం, అది నిజమా అబద్ధమని తెలుసుకోలేకపోతున్నాం ఎవరం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో మాట్లాడేటోళ్ళ? ఇక్కడ మాట్లాడతారు వాళ్ళు, ఉండేటోళ్ళు మంచిగానే, అందరు మంచిగానే ఉంటుండే. ఎప్పుడు ఎవరికి ఏ అనుమానం రాలేదు? అసలు ఎవరికి అనుమానం రాలేదు. అన్న మీ పేరు ఏంది? ప్రవీణ్. సో ఎట్లా ఉంటుండే వీళ్ళు? అసలు వాళ్ళు ఉండేది మా ఇంటి ఎదురుగానే. మేము మా తాత వాళ్ళ ఇల్లు ఇది, మాకు ఒక రూమ్ వచ్చింది. మేము ఇంతకు ముందు రెంట్కి ఉండేటోళ్ళం. నేను వచ్చినప్పుడు చాలా చిన్న కుర్రోడు అతను, చాలా చిన్నగా ఉండే, స్కూల్కి వెళ్తుండే ఆ టైంలో. కానీ బయటకు మాత్రం రాకపోతుంది, బయట తిరగకపోతుండే పాపం. ఎవరితో మాట్లాడారు, ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా లేదు ఇక్కడ అయినది. వాళ్ళ అక్క మాట్లాడితే వాళ్ళ అక్క వాళ్ళ మమ్మీతోటే మేము మాట్లాడుతుండే. డ్యూటీకి వెళ్తుండే, వస్తుండే, లంచ్ టైంకి వస్తుండే, లంచ్ చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతుండే. ఏం పని చేస్తారు? లిఫ్ట్ మెకానిక్ అని. అసలు ఇన్సిడెంట్ తెలిసిందా మీకు? 4 రోజుల కింద ఇక్కడ అయిందంట. నేను ఇంట్లో నుంచి బయటికి రాలేదు, కింద ఏం జరుగుతుందో నాకు తెలియలేదు. తెలిసిన తర్వాత ఏమనిపించింది? తెలిసిన తర్వాత నాకైతే నిజంగా మేడం నమ్మబుద్ధి కాలేదు. అంత చిన్న కుర్రోడికి ఇంత పరిచయాలు ఎట్లుంటాయి అనిపించింది. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు, ఇక్కడ రావడం కావచ్చు, వీళ్ళు అరెస్ట్ చేయడం కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికి తెలిసేటట్టు చెప్పడం కావచ్చు. చెప్పిన తర్వాత ఏమనిపించింది? ఎందుకంటే ఒక బాంబ్ బ్లాస్ట్కి ప్రయత్నం చేసుడు అనేది మానవ బాంబుగా ఉండడం. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్కయ్య అంతా ఏమంటారు, ఈ గొడవల ఆ కుర్రోడు ఇది ఇరికిపోయిండు అన్నట్టు.
ఎక్కడో విజయనగరంలో ఉండే వాళ్ళకి ఈయనకి ఇక్కడ కాంటాక్ట్ ఉండడం అనేది తెలిసిన తర్వాత ఏమనిపించింది అన్న మీకు? అది విజయనగరం నుంచి ఎవరో పరిచయం అయ్యారని చెప్పి మీ మీడియా వాళ్ళే చెప్పారు మేడం. నిన్న కాక మొన్న చెప్పారు. ఎవరో సిరాజ్ అంట అతను పరిచయం అయ్యాడని చెప్తారు. అసలు ఒక్కొక్కటి ఈయన గురించి తెలుస్తుంటే బయట అసలు ఏమనిపిస్తుంది, ఇదే చుట్టుపక్కల మీరు కూడా ఉంటున్నారు, ఒక గోడ ఆయన సామాన్యంగా ఎవరితో మాట్లాడాడు ఈ ఏరియాలో. వాళ్ళు పొద్దుగా లేచి ఆయన డ్యూటీ ఏందో ఆయన డ్యూటీ అంతే, వెళ్ళిపోతాడు, లంచ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ సాయంత్రం వచ్చినా కానీ బయటికి రాడు, మళ్ళీ అసలు రాడు. ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా లేదు ఇక్కడ ఆయనకి, ఎవరితో ఏం సంబంధాలు ఇక్కడ లేవు. ఎవరితో మాట్లాడాడు ఇంట్లోనే. మీకేమనిపించింది అంటే ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంది అంటే ఒక విజయనగరం వాళ్ళతో కాంటాక్ట్ ఉండడం కావచ్చు, మానవ బాంబు తయారీకి సంబంధించి కావచ్చు, హైదరాబాద్లో పేలుళ్ళకి వీళ్ళు ప్లాన్ చేశారు, ఇవన్నీ ఒక్కొక్కటిగా పోలీసులు ఒక్కొక్క విషయం చెప్తుంటుంటే ఏమనిపించింది అక్కడ? నాకు భయం వేస్తుందమ్మా, అది నిజమా అబద్ధమే. మా పక్కకి ఇంత సైలెంట్ ఉండి ఇట్లా వేస్తురా అన్నాడు నమ్మలేకపోతున్నాం ఎవరం. అందరికి భయం అయిపోతుంది, మళ్ళీ వేరే దగ్గర ఇక్కడ ఇది చేస్తారమ్మా అనేసి మా పక్కకే ఇది ఉండి ఇట్లా వేస్తుండే అన్నట్టు భయం అయిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అసలు తెలియకుంటుంది. సో ఈ కాలనీ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? చాలా మంది అలానే అదే ఇక్కడ నుంచి పంపించాలనే డిమాండ్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు మీరు ఇక్కడ ఇదే కాలనీలో? మేము అక్కడ 70-80 నుంచి ఉంటున్నామండి. 80s నుంచి? మా ఫాదర్ తర్వాత నేను 60 అబౌవ్ ఉన్నాను, ఇక్కడే ఉంటాను నేను. ఓకే. సో ఏంటిది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా? ఫ్యామిలీ మెంబర్ అంతా బాగానే ఉన్నారు, కానీ అబ్బాయి ఇప్పుడు కొత్తగా న్యూస్ తెలుస్తుంది కదా, అవును, ఉగ్ర బాంబులు తయారు చేస్తున్నాడు అనేసి. సో ఎట్లా ఉంటుండే ఆయన బిహేవియర్? అబ్బాయి అయితే ఇక్కడ అయితే అడవుడు చేసేవాడు కాదు, గొడవలు పడేవాడు అయితే కాడు, సైలెంట్ గానే ఉండేవాడు. విన్నారా? ఈ మధ్యలో ఇప్పుడు తెలిసింది మాకు ఏంటని, ఉగ్రవాదులతో లింక్ పెట్టుకొని బాంబులు చేస్తున్నాడని. అలాంటి వాడిని ఉపేక్షించేది లేదు, కఠినంగా శిక్షించాలి. విన్నారా? ఎందుకంటే అమాయకుల ప్రాణాలు తీసేవాడిని ఎవరిని వదలకూడదు. విన్నారా? ఎవరిని వదలకూడదు. వాడిని మాత్రం వాడు ఉగ్రవాదులతో వాళ్ళు లింక్ ఉన్నాడంటే వాడిని కఠినంగా శిక్షించాలి. విన్నారా? ఇక్కడ మీటింగ్స్ పెట్టుకునే వాళ్ళు అలాంటిది ఏమీ లేదు, మాకైతే అలా ఏం తెలియదు, ఇక్కడే ఉంటాం కనుక అలాంటివి ఏమీ లేదు. ఇదే ఫస్ట్ టైం మాకు ఈ న్యూస్ తెలిసింది. విన్నారా? అబ్బాయి అయితే ఎక్కువ ఎక్కడ ఎవరితో పరిచయాలు ఇక్కడ పరిచయాలు అయితే లేవు, బయట చెప్పలేము, మరి బయట పరిచయాలు తెలియదు మనకి. ఇక్కడైతే కాలనీతో ఎవరితో మాట్లాడేవాడు కాదు, మామూలుగా వాళ్ళ జాబ్ ఏదో వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు లింక్ తెలిసింది కనుక వదిలే ప్రసక్తి వదలొద్దు అంతే కదా. మరి ఉగ్రవాదులు అంటే మరి వాళ్ళు బాంబులు పెడుతున్నారంటే ఎంతమంది జనాలు చనిపోవచ్చు, ఎంతమంది కుటుంబాలు ఆగమైతే. ఇప్పుడు చూడండి, పల్వామా దాంట్లో 36 మెంబర్ని వాళ్ళకు కాల్ చేశారు ఉగ్రవాదులు. విన్నారా? వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది ఈరోజు. విన్నారా? చాలా మంది ఫ్యామిలీ పెద్దలను కోల్పోయిన పరిస్థితి. మోడీ గారు మంచి డిసిషన్ తీసుకున్నారు. ఆ ఉగ్రవాదులను ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళందరినీ లేపేయాల్సిందే. విన్నారా? పాకిస్తాన్ వాళ్ళతో మనకు అవుతుంది కనుక పాకిస్తాన్లను కూడా లేపేయాల్సిందే. ఊరికి ఎన్నాళ్ళని ఈ రిస్క్ అనుభవిస్తున్నాం మనం ఇండియాలో ఉండి. విన్నారా? ఎక్కడో ఒక చోట బాంబులు పెడుతున్నారు, కొన్ని వందల మంది చనిపోతున్నారు. ఇంకా ఎన్నాళ్ళు మనము అనుభవించాలి ఈ బాధ. అంటే మీ పేరేంటి? నా పేరు ఇందిరమ్మ. అంకుల్ చెప్పినారు సో అసలుకి ఒక్కసారి ఈ న్యూస్ తెలిసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ వాళ్ళ అక్కతో ఉంటాడా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అక్క వాళ్ళ అమ్మతో ఉంటారు. అంటే అబ్బాయి అయితే ఏమి ఇక్కడ గొడవలు చేసేవాడు అలాంటి వాడైతే ఏం కాదు, కానీ లోపల చేసేది మాకేం తెలియదు కదా. వాళ్ళు 50 ఏండ్ల నుండి ఈ అబ్బాయి ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, కానీ ఎప్పుడు ఇలాంటివి చేయలేదు. మేమే షాక్ అయినాం, మా అబ్బాయి అలా చేసిండ్రంటే. అక్కడనేమో ఆర్మీ వాళ్ళేమో కొట్లాడుతుంటే ఇక్కడనేమో వీడు ఇలా చేస్తున్నాడు. అతన్ని ఇడిచిపెట్టేదే లేదు. ఎంతమంది ప్రాణాలు తింటారు, ఎంతమంది ప్రజల ప్రాణాలు పడతాయి. ఒక్కదైతే బాంబు పెట్టిండ్రంటే ఎంతమంది చనిపోతారమ్మా చెప్పవు. అంతే. సో ఈ బండి కూడా ఆయనదేనా? బండి కూడా వాళ్ళది. సో వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా ఏమైనా ఉద్యోగం చేస్తారా? ఈ అబ్బాయి ఒక్కడే? వాళ్ళ అక్క కూడా చేస్తుంది. వాళ్ళ అక్క కూడా చేస్తుంది. అబ్బాయి లిఫ్ట్ ఏదో జాబ్ చేస్తారంట. మేము కూడా అంత వాళ్ళతో అంత క్లోజ్గా ఏమి ఉండరు. అసలు పరిచయాలు ఉంటే వాళ్ళతో మాట్లాడతారు అసలు ఎవరైనా?
మాట్లాడతారా అంటే ఇక అంతకుముందు ఈ అబ్బాయి ఇలా చేయలేడంటే మాట్లాడతారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఇలా చేసిండంటే ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు అందరికి భయమే కదా అట్లా. సో ఎన్ని రోజుల నుంచి లేరు అసలు వీళ్ళు ఇప్పుడు ఇక్కడ? ఉన్నారు, ఈ రోజు పొద్దున్న ఎక్కడో వెళ్ళినారు, ఉన్నారు. వీళ్ళు 50 ఏండ్ల నుండి ఉంటున్నారు ఇక్కడే. ఓహో. అలా అమ్మ ఇల్లు కూతురు ఉన్నది, కూతురు తర్వాత ఈ అబ్బాయి కూడా ఇక్కడే పుట్టినారు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. ఓహో, ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇక్కడే ఉన్నారు వాళ్ళు. అప్పుడైతే వాళ్ళంతా బాగానే ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మ కూడా మంచిదే, కానీ అబ్బాయి అలా చేశారు. అసలు ఏంది అసలు మీకు ఇంటి పక్కనే ఇల్లు, ఒక్క గోడ పిట్టగోడ అంతే. సో ఉగ్రవాదులతో సంబంధం పెట్టుకొని ఇక్కడ నుంచి ఆపరేషన్స్ చేయడం, ఇదంతా విన్న తర్వాత ఏమనిపించింది? మాకు భయం వేస్తుంది కదండి, భయం వేస్తుంది. అంటే అబ్బాయి అక్కడ బయట చేసినట్టున్నారు, ఇక్కడేం చేస్తే కనబడుతుంది కదా. ఎవరైనా వస్తుంటే పోతుంటే ఉగ్రవాదులు కానీ ఎవరైనా వస్తున్నా పొద్దుంతా మేమైతే ఉండమండి. ఇప్పుడు 2 వరకు ఇక్కడ ఉంటాం, 2 తర్వాత బయట, మాది ఓన్ హౌసే కానీ బయట రెంట్కి ఉంటాము. మేము అక్కడ వెళ్ళిపోతాము. ఇక ఆ తర్వాత మాకు తెలియదండి, ఏం తెలియదు. టిఫిన్ సెంటర్ ఎప్పటి వరకు పెట్టుకుంటారు ఇక్కడ మీరు? ఇక్కడ మేము 12 వరకు ఉంటుంది. 12 వరకు ఏం హల్చల్ ఉండదు. ఆ తర్వాత ఏమైందో మాకు తెలియదు, ఏమైందో తెలియదు. నా పేరు కుమారమ్మ. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నారు ఇక్కడ? నాది 64 సంవత్సరాలు. 64 సంవత్సరాలు. మరి ఏంది అసలు ఈ ఫ్యామిలీ ఇక్కడ ఉంది అని తెలుసా? అసలు తెలిసిన తర్వాత ఏమైంది, ఏమనిపించింది? వీళ్ళు ఇక్కడ ఉండలేకపోండేమ్మా ఫస్ట్. ఎందుకంటే వీళ్ళది మొత్తం నారాయణగూడ వీళ్ళు ఉండేది. ప్రస్తుతానికి ఆడ ఓను ఇల్లు. వాళ్ళ డాడీ చనిపోయినారు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఉండే, అది చనిపోయిండాను కాబట్టి ఆయనకి ఇచ్చేసారు. వాడు వచ్చినాక ఇక్కడ బుట్టలేడు, ఆనే పుట్టిండు, ఎక్కడ చిక్కడతలేడు. పెద్దదైన తర్వాత చదువుకొని చేసుకొని ఈ ఉద్యోగం చేసిండు. ఇక ఏ ఉద్యోగము? బాంబులు పీములు చేసిండు. మా బస్తీలో ఇన్ని సంవత్సరాలు అయింది, కానీ ఎప్పుడు ఇట్లా ఇటువంటి పిల్లలు లేకుండే మా దగ్గర. కొట్టుకునే వాళ్ళని లేకుంటుండే, మంచి కలిసిమెలిసి ఉంటుంటే, ఆడుకునే జాగాలు ఆడుకుంటూ తినే జాగాలు తింటుంటే అంతే తప్ప ఇంకేం లేదు. ఇటువంటి నా పాలతో నా కొడుకు మా బస్తీలో వచ్చి ఇదంతా చేసిండు. అసలు ఏమనిపించింది అన్న మీకు ఒక్కసారి ఉగ్రవాదులతో వీళ్ళ సంబంధం ఉండడం, తర్వాత బాంబులు పేల్చడానికి హైదరాబాద్లో మనగడ్డ మీద ఉండి ఇక్కడుండి ఇంతమంది జనాలను అవస్థ పెట్టాలి అనుకోవడం, చంపేయాలనుకోవడం, ఇవన్నీ తెలిసిన తర్వాత ఏమనిపించింది అన్న మీకు? అమ్మగారు మాకు మొన్న తెలిసింది వీడికి ఇష్టంటి వాడు అని. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన తర్వాత తెలిసింది వీడి ఇంత నా కొడుకు అనేసి. లేకపోతే పొద్దున పోతుండే సాయంత్రం వస్తుండే రాత్రికి పండుకుంటే అప్పుడంతా అందరూ వాడు ఏం చేస్తున్నా అనేసి మనకేం తెలుస్తుంది బిడ్డ? తెలియదు. దొంగతనం చేస్తుండా, బాంబులు తయారు చేస్తుండా, వాళ్ళ వెంబడి తిరుగుతుండా, చేస్తుండా అనేసి మనకు తెలియదు కదా. అందుకే మన పోలీసులు వచ్చి వానికి చేసేసి రౌండప్ చేసేసి మనకు పట్టుకున్న తర్వాత మాకు తెలిసింది ఏమని ఇట్లా చేసిండు. అప్పుడు తెలిసింది ఈ సోంటి వాడా అనేది. బస్సులో ఎవరు పిల్లలతో కూడా మాట్లాడాడు. వాడు బండి కిక్ చేసినట్టు వెళ్ళిపోవడం ఏంది. మన రాత్రి అందరు తిన్నాక చేసినాక వాళ్ళు వచ్చి పండుకుంటుండే. ఇన్నేళ్ళ మా బస్సులో 60 ఏళ్ళు అవుతుంది. 60 మేము పుట్టి పెరిగి ఉమ్మరికి అయిపోతుంది. ఇప్పుడు దాకా మాకు కొట్లాటలు లేవు, ఏం లేవు. హిందైనా ముస్లిం అయినా కలిసిమెలిసి ఉంటాం, అంతా కలిసే ఉంటుంటే. వీడు ఎక్కడ పుట్టిండో ఎవరు పుట్టిండాడు వీడు మేము అసలు గుర్తుపట్టాం. మేము ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఏం పని చేస్తాడో కూడా తెలియలేదు. ఇక మనకెందుకు, ఎవరు అడిగింది మన మా జాల మేము ఉంటే. మా ఉమ్మరు పెద్దది, చిన్న పిల్లలతో ఎక్కువ మాట్లాడలేము, మేము బెదిరియలేము కూడా వాళ్ళని. మన హిందూ పిల్లలన్నా బెదిరిస్తే జర అనికి ఖర్చు వెళ్ళిపోతాడు, కానీ వాళ్ళని బెదిరాలంటే కష్టం కాదు. మనం ఏమో అన్నాం అనుకో, అరే అమర పోనా తుమ్ముకోనా జీవనం ఇట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అంత పవర్ మీద ఉంటారు వాళ్ళు. మనం ముస్లింతో మనం మాట్లాడలేము, మనం ఇంత పొరంతో అంత కుర్చీ మీద కూకుండా పెద్ద మంది వస్తలే గారు మన పిల్లలు లేచిపోతారు. క్యారే అంటో నవ్వుతో కాకూడదు అట్లా పిల్లలు ఉన్నారు ఇక్కడ తయారైపోయి. అమ్మ నాన్న చెప్పాలా, రే बड़े लोग आए तो उठ जाना रे ऐसा नहीं अड़ुंटी यारे टीचर ऐसी बोल रहा रे स्कूल में तुम्हारा अम्मा बाबा ऐसे सिखाए रे లేకడాడు మాటలు కూడా లేకడాడు. అట్లా ఉన్నారు. వీళ్ళకి ఎవరు చెప్తారో ఏమమ్మా. నిజంగా అంటున్నామా, ఇప్పుడు గుడి పండుగ అవుతుంది మాది, ఎంత షాన్గా అవుతుంది. పెద్ద పెద్ద ఆఫీసర్లు నాయకులు వస్తారు, పెద్ద పండుగ 9:30 కూడా చేస్తాం. ఆ టైంలో మొన్న అయిపోతే ఎట్లా అవుతుందమ్మా, చాలా ఘోరమే కదా. వాడు మరి ఇంట్లో ఉన్నారు, మరి వాళ్ళు ముస్లింలు అయితే మనం పక్కకుండా కూడా మనం పోయి మాట్లాడలేమమ్మా. ఇప్పుడు రంజాన్ కంటే ఇప్పుడన్నా మన పెద్ద మనుషులు ఉన్నోళ్ళమే మాట్లాడుకుంటాం, కానీ ఇటువంటి పూలతోటి మాతో వాడారు, మేము మాతో మాట్లాడము. వాడి ఉమ్మరు కూడా ఏమంటుందమ్మా, వాడికి అట్లా చేస్తాడమ్మా వాడు.
వాడు ఒకటో తల్లికి ఒక్క కొడుకు, వాడు కష్టం చేసి ఇల్లు నడుపుకునే పొజిషన్లోకి రావాలి వాడు. మందులమ్మ వీళ్ళు మన భారతదేశంలో ఉండి మన నీళ్ళు గాలి తినుకుంటా ఇటువంటి పనులు చేస్తుంటే చూసేసేయాలమ్మ, పెట్టద్దు. రెండో వానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఈ పనులు చేయాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెట్టాలి ఇటువంటి వాళ్ళు. మనం ఇక్కడ ఎందుకు ఇంకా హైదరాబాద్లో ఎంత ఉందో ఇక అక్కడ పరిస్థితి చెప్పలేము మనం. తెలియకుండానే అంటే ఇంట్లో ఉన్నారా లేదా, ఒక సైలెంట్ కిల్లర్ లాగానే బిహేవ్ చేసిండు, ఒక సైలెంట్ కిల్లర్ లాగా మాత్రమే ఉన్నారు. సో ఎప్పుడైతే విజయనగరంలో సిరాజ్ని పట్టుకున్నారో ఆ తర్వాత సమీర్కి సంబంధించిన డొంక గదిలింది. సో అక్కడ తీగలాగితే ఇక్కడ డొంక గదిలి ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఈయనకు సంబంధించిన ఇష్యూస్ బయటపడుతూ ఉన్నాయి. సో ఇక్కడ మిడ్ నైట్స్కి సంబంధించి ఇక్కడ ఉండి కూడా అటు హైదరాబాద్లో కొన్ని సున్నిత ప్రాంతాల నుంచి ఉండి జనాలను పోగు చేయడం కావచ్చు, ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళతో మీటింగ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ పేరుకు మాత్రమే లిఫ్ట్ మెకానిక్ చేసే పనులన్నీ కూడా చెప్పుకోరాని పనులు. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులే ఎగ్జామ్ ఇల్లు ఖాళీ చేసి తాళం వేసిపోయే పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడుండే కాలనీ వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కుటుంబాలని ఈ కాలనీలో ఉంచొద్దు అనే ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరి పోలీస్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం కూడా చూద్దాం.